శుభ సాయంత్రం గురుగారు. శుభ సాయంత్రం. కూర్చోండి. నిన్న పద్యం చెప్పాను కదా, అది ఒకసారి పఠిద్దాం. ఉప్పు కప్పు రంబు, ఉప్పు కచ్చి రంబి, ఉప్పు కప్పు రంబు, ఉప్పు కచ్చి రంబి. రే సుంటా, ఏంట్రా భాష? ఇటురా. ఏమిటి ఆ భాషరా? అది కాదు, ఆంగ్లము. నేనేం చెప్పాను? గురువు గారు. ఆంగ్లం కాదురా, తెలుగులో మాట్లాడాలి. ఓకే సార్ కాదు, అలాగే గురువు గారు. కూర్చో. నిన్న పద్యం చెప్పాను కదా, ఉప్పు కప్పు రంబు. అందరూ ఒకసారి పఠించండి. అలా కాదు, ఉప్పు కప్పు రంబు. అలా కచ్చి కప్పు కాదు నాయనా. మీ తెలుగు వల్ల నాకు వచ్చిన తెలుగు గోల్డ్ మెడల్ అని పోయేలాగా. అలా కాదు, ఉప్పు కప్పు రంబు. అలా కాదు, వేరే పద్యం పఠిద్దాము. విస్కస్ కేని పుత్తరత్నము తస్కస్కం బొట్లు. ఉసక మట్టి కాదు నాయన, అది విస్కస్ విశ్వక్సేనుని. బొట్లు తాలిబొట్లు కాదు నాయన, అది కస్కస్కం బొట్లు. అది అలా కాదు. నాలుక తిరిగేలాగా సులభమైన పద్యం చెప్పండి గురుగారు. సరే. ఇంకో గురుగారు, ట్వింకల్ ట్వింకల్. ఏమిటి? ఆంగ్లం కాదు, తెలుగులో పద్య పాడాలి, పద్యాలు. అలాగే గురుగారు. సరే. ఇంకొక పద్యం పఠిద్దామా? మీరు ఎవరు సరిగా చెప్పడం లేదు, నాతో పాటు చెప్పండి. ముగ్గురు కలిపి చెప్పాలి. లక్ష. ఒక లక్ష కాదు, లక్ష. భక్షములు తిన్నారు కాదురా, అక్కడ ఒక్కరే వ్యక్తి. తిన్నా. లక్ష్మయ్యకు. లుక్సయ్య లక్సయ్య కాదు, అది లక్ష్మయ్య. లక్ష్మీనారాయణ కాదు నాయన, లక్ష్మయ్య. లక్ష్మయ్యకు. నువ్వు ఇలా వద్దు నాయన. ఇప్పుడు ఒక పద్యం గురించి మనము పఠిద్దాం. ఆ పద్యం వచ్చేసి, లక్ష భక్షములు తిన్న లక్ష్మయ్యకు ఒక భక్షము తినుట లక్ష్యమా. ముందుగా నువ్వు చెప్పు శాలిని. లక్ష భక్షములు తిన్న లక్ష్మయ్యకు భక్షం తినడు లక్ష్యమా. సుభాష్, నువ్వు చెప్పురా సాయి. ఒక లక్ష 10 లక్షలు కాదు, అది లక్ష భక్షములు తిన్న లక్ష్మయ్యకు. లక్ష భక్ష తిన్నకు. ఏంటిదిరా అది? అక్కడ ఏమైనా ఉండావా? మరి ఎందుకు? బాగా కూర్చొని చెప్పాలి. చెప్పు. లక్ష భయ్య కాదు నాయన, అది లక్ష భక్షములు. తెలుగు పద్యాలు చాలా కష్టంగా ఉన్నాయి. సరే, తెలుగు పదాలు పఠిద్దాం కొంచెంసేపు. తెలుగు పదాలు చెప్పండి. ఇంకా చాలు చక్కగా చెప్పారు. ఇవాళకి ఇంత సాధన చాలు. మరి రేపు ఇంకా కొన్ని పద్యాలు పఠిద్దాం. మీరు ఇంకా వెళ్ళండి. దేశ భాష